సార్ రక్తం పారుతుందా బుట్టోకు పవన్ కౌంటర్? ఇది నిజంగా అంటే పవన్ కళ్యాణ్ రెండు మాట్లాడారు, రెండిట్లో ఒకటి ఇది ముఖ్యంగా. ఇప్పుడు సింధు నది జలాలు ఎప్పుడైతే ఆపేసామో మనము, ఇది చాలా సంచలనం కలిగించింది. సింధు జలాలు ఆపినా ఇప్పటికి ఇంకా పూర్తిగా నీళ్లు వెళ్తున్నప్పటికీ ఇంకా తర్వాత మీకు వానాకాలం వచ్చేసరికి మటుకు ఈ పరిస్థితి ఉండదు. సరే, ఇప్పుడు వానల వల్ల మంచు కరగడం వల్ల ఎండాకాలంలో మంచు కరిగి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఓ పరిస్థితి మించి ఆపలేవు నువ్వు. కొన్ని డ్యాములు ఉంటాయి కానీ కొద్ది రోజుల్లో ఆ పరిస్థితి ఉండదు. ఇంకా వింటర్ వచ్చిందంటే కనుక పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కూడా అక్కడ వస్తుంది. సో ఈ మాట వస్తే ఈ బిలాల్ భుట్టో అని భుట్టో కుమారుడి వరకు నిలబెట్టి ఆయన కూర్చోబెట్టారు కదా చిన్న వయసులోనే, అతను మాట్లాడుతూ ఏదో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాను అంటూనే నీళ్లు పంపించకపోతే ఇక్కడ రక్తం పారుతుంది నదుల్లో అన్నాడు. నదుల్లో రక్తం పారడం లాంటి భాష నిజానికి ఎంత తీవ్రమైనటువంటి భాష. అప్పుడు ఏమన్నా అధికారంలో ఉన్న పరిస్థితి కూడా కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఇందా మీరు అడిగినట్టుగా రెచ్చగొట్టే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ అయినా భుట్టో అయినా ఇంకో వైపు నుంచి ఇంకో షరీఫ్ అయినా ప్రతి వాళ్ళు కూడా. సో దాని మీద పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు మీరు బుద్ధి లేకపోతే మేమేం చేస్తాం, మీరు 4 సార్లు యుద్ధం చేశారు, ఆ చివరికి ఏమైందో ఎవరికి తెలియదు, ఇంకోసారి మీరు అట్లా దుస్సాహసం చేస్తే అదే జరుగుతుంది అంటే రక్తం పారడం లాంటి తీవ్రమైనటువంటి మాటలు వాడుతున్నప్పుడు అదే జరిగితే కనుక మీరు మళ్ళీ ఇంకోసారి దెబ్బతింటారు, ఎవరిది ఏం జరుగుతుందో అక్కడే మీరు చూస్తారనే ఒక జవాబు రెండు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దాంట్లో. ఒకటేమో కాంగ్రెస్కు సంబంధించి, ఇంకోటి భుట్టోకు సంబంధించింది. బిలాల్ భుట్టోకు ఆయన ఇచ్చిన జవాబు భారతదేశం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రక్తం పారడం లాంటి హెచ్చరికలు బెదిరింపులు ఏంటి దేశానికి, అసలు దీని ప్రభావం ఏంటి, ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే కనీసమైన ఆలోచన కూడా లేకుండా అంటే రెచ్చగొడితే రేపు మళ్ళీ రావచ్చు. ఇండియా వ్యతిరేకత రెచ్చగొట్టడం అన్నది పాకిస్తాన్లో అదొక రాజకీయ ఎత్తుగడ, రాజకీయ పాచిక. సో ఆ పాచికను చిత్తు చేసే విధంగా పవన్ కళ్యాణ్ మీకు నేర్చుకుంటారన్నారు. అదే కదా తులసిరెడ్డి ఎక్కడో పంచాయతీలోనే ఎక్కడో అంటున్నాడు, 4 యుద్ధాలు జరిగాయి, అందులో 3 యుద్ధాలు మహాయంలోనే కదా జరిగాయి కాంగ్రెస్లోనే, ఒకటి వాజ్పేయి ఉన్నప్పుడు. ఎవరుంటే ఏముందండి ఢిల్లీలో, భారతదేశం అనేది గొప్పతనం అనేది చూడాలి తప్ప, మహత్తరమైన భారతదేశం అనేది ఇక్కడ ప్రతిబింబం తప్ప, ఆ రోజు ఏ పార్టీ ఉందని కాదు, అంత తీవ్రంగా మాట్లాడతారని కూడా ఊహించలేం కదా. మీరు ఎలా ఉన్నారు, ఒకవైపున మీరేమో 36 గంటల యుద్ధం వస్తుంది అని ప్రపంచ దేశాల దగ్గర పరిగెడతారు, ఇంకోవైపునేమో రక్తం పారుతుంది, అది కూడా ఏరులై పారుతుంది రక్తం. అంటే అది ఎంత తీవ్రమైన హెచ్చరిక, అసలు ఏదైనా అందులో రాజనీతిజ్ఞత ఏమన్నా ఉందా దాంట్లో? కాబట్టి పవన్ దానికి జవాబు చెప్పడం పూర్తిగా సరైనటువంటిదే. అది కూడా నేషనల్ మీడియా అడిగితే చెప్పాడు ఆయన ఇతరవన్నీ మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకు మధుసూదన్ రావు కుటుంబానికి సహాయం ఇవన్నీ చేసినప్పుడు. సార్ మరొక అంశం, పవన్ కళ్యాణ్ ఇంకొక ప్రస్తావన, దాడి మతం పైన దేశం పైన. దీన్ని నేను వాటికి ఈ విషయంలో ముందు నుంచి మాట్లాడుతున్నాను. భుట్టో విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా దేశం స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయో, ఈ విషయంలో ఉన్నవి మటుకు భారతదేశానికి అది ఒక మాట మీరు చెప్పండి, వాళ్ళు దాడి చేసింది మతం మీదనా దేశం మీదనా? అంటే పేరు పెట్టి హిందూ కరెక్టే, ఇప్పుడు ఒక మతం వాళ్ళని చంపారు అని చెప్పండి, కానీ వాళ్ళు భారతీయ హిందువులు, భారతీయ ముస్లింలు, భారతీయ సిక్కులు, భారతీయ బౌద్ధులు, భారతీయ అనే పదమే లేకపోతే మనం ఎందుకు చర్చిస్తాం సార్? ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇంకా వాళ్ళకి ఎక్కడ భారతీయులు దొరకరా? ముస్లింలు వచ్చి అదే పనిగా, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చర్చించాము, ఆయన పేరుతో ఒక చౌక్ కూడా పెట్టారు, ఆ పోనీ రైడర్ లాంటి వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాపాడారు, ఇప్పుడు కూడా మన సైన్యంలో చాలామంది ఉన్నారు. ఒకటే మాట, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా చూస్తున్నప్పుడు దాడి భారతదేశం మీద జరిగిందా మతం మీద జరిగిందా? నేను ఈ ప్రశ్న అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయా, నరేంద్ర మోదీ గారు ఎక్కడైనా చెప్పారా ఇంతవరకు ఇది హిందూ మతం మీద జరిగింది భారతదేశం మీద జరగలేదని? అయితే భారతదేశంలో ఉన్న ఒక 14-15% మంది మైనార్టీలకు ఈ దాడితో సంబంధం లేదని మనం చేద్దామా? అది కుట్ర, అది ముస్లిం తీవ్రవాదులు, పాక్ ప్రేరిత ముస్లిం తీవ్రవాదులు లేదా ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళ యొక్క కుట్రతో దేశాన్ని మతపరంగా విభజించి చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మనం నిజంగానే ఒక మతం వాళ్ళని చంపారు కాబట్టి ఒక మతానికి సంబంధించిందంటే, ఇప్పుడు ఉదాహరణకు సిక్కులు ఇందిరాగాంధీని అతను చంపేశాడు, దాంతో కాంగ్రెస్ వాళ్ళు సిక్కులు చంపేశారు, అది భారతదేశానికి సంబంధం లేని విషయం అని చెప్దామా మనం? సిక్కు ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ లేదా?
ఖచ్చితంగా సిక్కు ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు ఏ వాఘా బార్డర్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అప్పుడు పంజాబ్లోకి ఇవన్నీ కూడా ప్రవహించాయి. సిక్కు ఉగ్రవాదం వెనుకున్నాయి. లేకపోతే ఇప్పుడు సిక్కు ఉగ్రవాదమే జగ్జీత్ సింగ్ అని కెనడాలో ఉన్న సిక్కు ఖలిస్తాన్వాది మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, మరి సిక్కు ఉగ్రవాదాన్ని ఏమనాలి మనం? కాబట్టి ఉగ్రవాదం అనే దాన్ని మనం ఏదో అక్కడ చంపింది హిందువులే, అది 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 దాన్ని ఎవరు కాదంటారు, అది బాధాకరమైన విషయమే. కానీ దాన్ని కేవలం దానికే పరిమితం చేస్తే దేశాన్ని కాపాడుకోవాలా, మతాన్ని కాపాడుకోవాలా ఇక్కడ? సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సరే సనాతనము అవన్నీ రాజకీయంగా ఉండటము లేకపోతే దేశంగా ఉండటం అది వేరే విషయం. మతం ప్రసక్తి వాళ్ళు తేవాలనుకుంటున్నారు. దేశంగా మనం చూస్తే దేశం కాపాడబడుతుంది, కానీ మతంగా చూస్తే ఏమవుతుంది? వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం దేశంలో మళ్ళీ అలా చేయగలుగుతామా? అలా సైన్యంలో కానీ పాలనలో కానీ. ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఏమవుతుంది? ముస్లింల మీద దాడా, కాశ్మీర్ మీద దాడా? ఇది కాశ్మీర్లో పండిట్లను చంపేశారన్న విషయం కూడా ఆయన మాట్లాడారు ఉదాహరణకు. కానీ కాశ్మీర్లో పండిట్లను చంపేశారు, అందరికీ బాధాకరమే. యూసఫ్ తరగామే అని సిపిఎం 4వ శాసనసభ్యుడు ఆయన ఉదాహరణకు. వాళ్ళని కాపాడడానికి తను ప్రాణాలు అడ్డం పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇప్పటికీ నిలబడ్డాడు. సో మతపరంగా చూస్తే దేశాన్ని ఎలా కాపాడుకుంటామని ఇప్పుడు ఈ వాదన పెరిగితే ఏమవుతుందంటే వర్మ దేశాన్ని కాపాడుకోవడమా మతాన్ని కాపాడుకోవడమా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇంకా మూడోది, ఈ అంశము వేరే విధంగా మాట్లాడిన వాళ్ళందరూ పాకిస్తాన్కి అనుకూలు, అంటే బీజేపీని విమర్శించిన వాళ్ళందరూ పాకిస్తాన్కి అనుకూలు, మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ఎవరికైనా ఎలా చెప్తారండి? కాబట్టి నేను ఇందాక చెప్పా, కాంగ్రెస్ పొరపాటు లేకపోతే భుట్టో పొరపాటు అది వేరే విషయం. కానీ దీన్ని మతం మీద జరిగిన దాడిలాగా చిత్రించటం అన్నది లేదా చూడటం అన్నది చూపించటం అన్నది అది పాక్షికమైన దృక్పథం. పాక్షిక సత్యం అంటారు చూడండి. వాళ్ళు హిందువులను చంపారు, ఎంపిక చేసి చంపారు, అది చాలా నిజం. 2022లో ఇదే నినాదం అప్పుడే పుట్టింది. ఇందాక మనం మాట్లాడమే సర్ తనుసు జోడో అనేది 2022లో కొంతమంది వచ్చి అల్లాహు అక్బర్ అనుకుంటూ చంపారు. అప్పుడు వాడినటువంటి నినాదం ఇది. ఎవరైతే మతాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ తలను మనం తీసేయాలి అని చెప్పారు. నిజమే, వాళ్ళు ఎవరు? వాళ్ళు ఉగ్రవాదులు. కాబట్టి ఇంకా వేరే విధంగా మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు సిక్కులు ముస్లింలు అని అలా మతాల వారికి అలా అయితే ముస్లిం దేశాల్లో తీవ్రవాదం లేదా? తాలిబాన్లు ఎవరి మీద పోరాడుతున్నారు? కాబట్టి ఉగ్రవాదం నిజం, దేశం వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు నిజం, వాళ్ళు అందులో భాగంగా మతాన్ని కూడా రెచ్చగొడుతున్నమాట నిజం. దీన్ని ఎలా చేయాలి అన్నది ఆలోచించాలి తప్ప దాన్ని ఏదో మాట్లాడడానికి అందరూ భయపడుతున్నారని సూడో సెక్యులరిస్టులని. నా ప్రశ్న అంతా ఒకటే, మతం మీద కాదు దేశం మీద దాడి జరిగిందని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఈ స్టేట్మెంట్ని ఎవరైనా ఎలా తేడా చెప్తారో నేను అడుగుతాను. రెండో విషయం, మోదీ కానీ కేంద్రం కానీ ఎవరైనా ఇది మతం మీద జరిగిందన్నారా భారతదేశం మీద జరిగిందన్నారా? భారతదేశం సమాధానం ఇస్తుంది అని మనం చెప్తున్నాం, కానీ హిందూ మతం సమాధానం ఇస్తుంది అని మనం చెప్పడం లేదు. వెన్ యూ సే ఇండియా ఇంక్లూడ్స్ ఆల్ రిలీజియన్స్. కాబట్టి దీన్ని చాలా సున్నితమైన అంశం ఇది. అందులో ఈ సమయంలో పాకిస్తాన్ కుట్రలు, పాకిస్తాన్ సైన్యం చేసే వాటన్నిటికీ పాకిస్తాన్ ముస్లింలు హిందువులు ఉన్నారు అక్కడ కూడా ఇప్పటికీ. ఇది మనం అదే పనిగా దీన్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధంగా కొంతమంది హిందూ పండితులను చంపేస్తే బాధపడుతున్నామో పాకిస్తాన్లో కూడా అలా చేసే ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారా ఈ విధంగా? కాబట్టి దాడి తీవ్రమత అంతమంది చనిపోవడం అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ దీన్ని కేవలం మత కోణంలో చూస్తే మటుకు మనం దారి తప్పుతాం.